హలో మూవీ లవర్స్! ఈరోజు మనం 'కారా' మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. బ్యాంక్ వాళ్ళు హీరో పొలాన్ని తీసుకున్నారని, అదే బ్యాంకు నుంచి హీరో లక్షలు కాజేస్తే, హీరో ఫాదర్ మృతదేహాన్ని పూడ్చిపెట్టొద్దు అని ఎందుకు అంటున్నారు? పోలీసు వాళ్ళే బ్యాంక్ దొంగతనాలు ప్లాన్ చేస్తే, ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవ్వగానే 1990లో స్టోరీ మొదలవుతుంది. మూవీలో మన హీరో అయిన ధనుష్ గారు యాజ్ కారా అండ్ మురుగేష్ కలిసి ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్తారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులందరూ ఇంటికి తాళం వేసి కారులో ఎక్కడికో వెళ్తుంటారు. సో కారా, మురుగేష్ తాళాన్ని పగలగొట్టి సీక్రెట్గా ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వచ్చిన పని చాలా ఈజీగా అయిపోతుంది. ఇద్దరు బీరువాని పగలగొట్టి అందులో ఉన్న డబ్బుల్ని, నగల్ని తీసుకుంటారు. ఇక వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరుతుండగా సడన్గా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చేస్తారు. దాంతో కారా అండ్ మురుగేష్కి ఏం చేయాలో అర్థం కాదు. ఇంటి తాళం పగలగొట్టి ఉండడంతో ఇంట్లో దొంగలు పడ్డారని అర్థమై ఎమ్మెల్యే మనుషులు తలుపును కొడుతుంటారు. ఆ సమయంలో కారాకి ఇంటి నుంచి బయటపడడానికి ఒక మార్గం కనిపిస్తుంది. కాకపోతే ఆ మార్గం కాస్త ఎత్తులో ఉండడంతో ముందు మురుగేష్ని ఆ మార్గంలోకి పంపిస్తాడు. ఇక డబ్బుల్ని, నగల్ని మురుగేష్కి అందించి అతని చేయి పట్టుకొని కారా కూడా తప్పించుకుందాం అనుకుంటాడు. కానీ మురుగేష్ కారాకి హెల్ప్ చేయకుండా తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఏంటి వీడు ఇలా చేశాడని కారాకి అర్థం కాదు. అదే సమయంలో ఎమ్మెల్యే మనుషులు తలుపును బద్దలు కొట్టుకొని ఇంట్లోకి వచ్చేస్తారు. కారా వాళ్ళందరితో ఫైట్ చేసి ఇంటి నుంచి బయటికి వస్తాడు. తీరా చూస్తే ఎమ్మెల్యే మనుషులు అందరూ కత్తులు, తుపాకులతో రెడీగా ఉంటారు. ఇక ఏం చేయలేక కారా సైలెంట్గా నిలబడిపోతాడు. కట్ చేస్తే పోలీసులు కారాని అరెస్ట్ చేసి తనని తలకిందులుగా వేలాడదీసి బాగా కొడతారు. అప్పుడే మన హీరోయిన్ మమితా బాజు యాజ్ మళ్ళీ ఏడుస్తూ పోలీస్ స్టేషన్కి వచ్చి, మీరు తప్పుడు మనిషిని పట్టుకున్నారు, ఆయన దొంగ కాదు అని అంటూ కారా దగ్గరికి వెళ్తుంది. అప్పుడు కారా నన్ను క్షమించు మళ్ళీ అని అనడంతో కారా నిజంగానే దొంగతనానికి పాల్పడ్డాడని మళ్ళీకి అర్థమై షాక్ అయిపోద్ది. ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన దొంగతనం కేసుని ఆపడానికి లోకల్ డిఎస్పీ అండ్ అడిషనల్ డిఎస్పీ కూడా అందుబాటులో లేరు అని స్టేషన్ నుంచి ఎస్పీకి కాల్ వస్తుంది. అదే సమయంలో భరతన్ ఎస్పీతో మాట్లాడుతూ, నా 30 ఏళ్ల సర్వీసులో ఎన్నో కేసులు సాల్వ్ చేశాను, కానీ క్రెడిట్ అంతా నా సీనియర్ ఆఫీసర్స్ కాజేశారు. రిటైర్మెంట్కి దగ్గర పడే కొద్దీ డిపార్ట్మెంట్లో నాకు మర్యాద తగ్గుతుంది. కాబట్టి ఈ కేసును నేను టేక్ ఓవర్ చేస్తా. దొంగతనం జరిగింది ఎమ్మెల్యే ఇంట్లో కాబట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉంటుంది. సో నా ఫోటో కూడా పేపర్లో వస్తుంది అని ఎస్పీని బతిమలాడతాడు. సో కారా కేసు టేక్ ఓవర్ చేసేందుకు ఎస్పీ డిఎస్పీ భరతన్కు పర్మిషన్ ఇస్తాడు. ఇక భరతన్ వెంటనే స్టేషన్కి వచ్చి కారా మీద అన్ని తప్పుడు కేసుల్ని పెడతాడు. కారా ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం చేసి పారిపోతుంటే తాను ప్రాణాలకు తెగించి మరీ కారాని పట్టుకున్నట్టు భరతన్ కేసు నమోదు చేస్తాడు. తెల్లవారితే పేపర్ వాళ్ళు స్టేషన్కి వస్తారు. నన్ను ఖచ్చితంగా ఫోటో తీసి ఫ్రంట్ పేజీలో న్యూస్ రాస్తారు, నా పేరు మారి మోగిపోద్ది అని అనుకుంటూ భరతన్ ఫుల్ హ్యాపీగా నవ్వుతుంటాడు. ఇలాంటి లేనిపోని తప్పుడు కేసులతో తన జీవితాన్ని జైల్లో గడపకూడదని డిసైడ్ అయ్యి కారా భరతన్ మీద అటాక్ చేసి పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోతాడు. కట్ చేస్తే కారా అండ్ మళ్ళీ ఒక మెస్లో పనిచేస్తూ తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కారా ఒక దొంగ అని తెలిసినప్పటికీ తన మీద ఉన్న ప్రేమతో మళ్ళీ కారాని పెళ్లి చేసుకుంటుంది. మళ్ళీని పెళ్లి చేసుకున్న తర్వాత కారా దొంగతనాలు చేయడం మానేస్తాడు. రోజంతా మెస్లో ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ తమ సంపాదన మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. డబ్బులు కాస్త ఎక్కువ ఇవ్వండి అని కారా మెస్ ఓనర్ని అడగ్గా, మీరు పనిలో చేరి 6 నెలలే అయ్యింది, 1 సంవత్సరం అయిన తర్వాత 2 రూపాయలు ఎక్కువ చేస్తాలే అని అంటాడు. కారా అండ్ మళ్ళీ బతికేందుకు సరైన ఇల్లు కూడా ఉండదు. ఇంకా ఎన్ని రోజులు ఇలా కష్టపడుతూ ఉందాం, మనమే సొంతంగా ఒక మెస్ ఓపెన్ చేద్దాం అని కారా మళ్ళీతో అంటాడు. వేరే వాళ్ళని మోసం చేయకుండా చేసే ఏ పనైనా నాకు ఇష్టమే అని మళ్ళీ అంటుంది. ఇక వాళ్ళిద్దరు లోన్ తీసుకునేందుకు బ్యాంక్కి వెళ్తారు. కానీ వాళ్ళకి కనీసం సొంత ఇల్లు కూడా లేకపోవడంతో షూరిటీ లేకుండా మీకు లోన్ ఇవ్వడం కుదరదు అని మేనేజర్ అంటాడు. అప్పుడే కారాకి ఒక విషయం గుర్తొస్తుంది. కారా మేనేజర్తో, మా సొంత ఊర్లో నాకు 8 ఎకరాల భూమి ఉంది అని అంటాడు. ఇంకేం, పొలం పత్రాలు తీసుకొచ్చి లోన్ తీసుకెళ్ళండి అని మేనేజర్ అంటాడు. ఇక కారా మళ్ళీని తీసుకొని రామనాథపురంలోని లాడ్జికి వెళ్తాడు. కారా నాన్న పేరు కందస్వామి. గత 16 సంవత్సరాలుగా కారాకి తన నాన్నతో మాటలుండవు. కారా తన టీనేజ్లో కందస్వామి దాచిపెట్టుకున్న డబ్బుల్ని దొంగతనం చేసి టౌన్కి వచ్చేస్తాడు. అప్పటి నుంచి కారా తన సొంతూరికి వెళ్ళింది లేదు, తన అమ్మా నాన్నతో మాట్లాడింది లేదు. అప్పుడు మళ్ళీ, మీతో పాటు నేను కూడా మీ ఇంటికి వస్తాను, కనీసం నన్ను చూసైనా మీ నాన్న నీతో మాట్లాడొచ్చు అని అంటుంది. కానీ కారా మాత్రం, మా నాన్న నన్ను తిట్టొచ్చు, అనరాని మాటలు అనొచ్చు, అవన్నీ నువ్వు వినకపోవడమే మంచిది. నేను ముందు నా మేనమామ దగ్గరికి వెళ్తాను, ఆయనకి నేనంటే చాలా ప్రేమ, అక్కడి నుంచి మా మామని తీసుకొని నాన్న దగ్గరికి వెళ్తాను అని అంటాడు. కట్ చేస్తే
కారా 16 ఏళ్ల తర్వాత తన సొంతూరులో అడుగుపెడతాడు. కారా మేనమామ పేరు కాశీ. కారా డైరెక్ట్ కాశీ దగ్గరికి వెళ్ళి తనని ప్రేమగా పలకరిస్తాడు. కానీ కాశీ కారాని చెంప మీద కొట్టి, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నీకు ఊరు గుర్తొచ్చిందా? ఇప్పుడేం దొంగతనం చేయడానికి వచ్చా? నేనన్నా నిన్ను చెంప మీద కొట్టి వదిలేసా. నువ్వు మీ నాన్న దగ్గరికి మాత్రం కనిపించకు అని అంటాడు. సో కారా కోపంతో ఊరు నుంచి వెళ్లిపోయేందుకు బస్సు ఎక్కబోతాడు. తీరా చూస్తే అదే సమయంలో కందస్వామి బస్సులో నుంచి కిందకు దిగుతాడు. కారా తన నాన్న కంట పడకుండా బస్సు ఎక్కకుండా తల పక్కకు తిప్పుకుంటాడు. కానీ కందస్వామి కారాన్ని గమనించి, ఇన్నాళ్ళకి నువ్వు తిరిగి వచ్చావు బాబు అని అంటూ కారాన్ని కౌలించుకొని బాధతో ఏడుస్తాడు. ఇన్నాళ్ళకి తన కొడుకుని తన దగ్గరికి చేర్చినందుకు కందస్వామి తమ దైవానికి కృతజ్ఞతలు తెలిపి కారాన్ని ఇంటికి తీసుకెళ్తాడు. కారా ఇన్నాళ్ళకి ఇంటికి తిరిగి రావడంతో కారా వాళ్ళ అమ్మ కూడా చాలా సంతోషపడుతుంది. కారా తమతో పాటే ఉండిపోయేందుకు ఇంటికి తిరిగి వచ్చాడని అనుకుని కందస్వామి కారాకి బట్టలు కొనిస్తాడు. కట్ చేస్తే పొలంలో ఎరువులు వేసేందుకు కందస్వామి కారాన్ని తీసుకుని పొలానికి వెళ్తాడు. అక్కడ ఒక ట్రాక్టర్ ఉండడంతో ఆ ట్రాక్టర్ ఎవరిది అని కారా అడుగుతాడు. అప్పుడు కందస్వామి ఆ ట్రాక్టర్ మనదే, ట్రాక్టర్ కొంటే దిగుబడి ఎక్కువ వస్తుందని బ్యాంకు వాళ్ళు చెప్పడంతో పొలం పత్రాలు బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తీసుకుని ట్రాక్టర్ కొన్నా. అయినా కూడా దిగుబడిలో ఎటువంటి మార్పు లేదు. కానీ లోన్ తీర్చేందుకు ఈ బ్యాంకు వాళ్ళకి ప్రతి నెల 5,000 కట్టాల్సి వస్తుంది. మనం మాత్రమే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న రైతులందరిది ఇదే పరిస్థితి అని అంటాడు. అది విన్న కారాకి అసలు ఏం అర్థం కాదు. చివరికి ఒక ప్లాన్ ఆలోచించి కారా టౌన్లోకి వెళ్ళి ఓ గవర్నమెంట్ ఆఫీసర్కి విషయం చెప్తాడు. అది మీ పూర్వీకుల ఆస్తి కాబట్టి మీరు దాన్ని అమ్ముకోవచ్చు. పొలం పత్రాలు బ్యాంకులో ఉన్నా సరే మీరు దాన్ని అమ్ముకోవచ్చు. చట్ట ప్రకారం అది మీకు దక్కుతుంది అని ఆఫీసర్ అంటాడు. తమకున్న 8 ఎకరాల భూమిని అమ్మితే దాదాపు 10 లక్షల రూపాయలు వస్తాయి. ఆ 10 లక్షల్లో నుంచి 2 లక్షలు తీసుకొని మెస్ మొదలు పెట్టొచ్చు. అలాగే కందస్వామి బ్యాంకులో కట్టాల్సిన 3 లక్షలు కూడా కట్టేయొచ్చు. ఎలా చూసుకున్నా సరే భూమి అమ్మడమే మంచి ఉపాయం అని కారా నిర్ణయించుకుంటాడు. కట్ చేస్తే కారా కందస్వామి దగ్గరికి వెళ్ళి భూమిని అమ్మే విషయం గురించి చెప్తాడు. భూమిని అమ్మడం ఏంటయ్యా అని కందస్వామి షాక్ అయిపోతాడు. భూమిని అమ్మేందుకు ఒప్పుకోడు. మనం గాని భూమిని అమ్మకపోతే ఆ బ్యాంకు వాళ్ళు మన భూమిని జప్తు చేసి వాళ్ళకి నచ్చిన రేటుకి అమ్ముకుంటారు. మన భూమి మనకు కాకుండా పోతుంది అని కారా అంటాడు. ఇది కేవలం భూమి కాదు, ఇది మన పూర్వీకులు నివసిస్తున్న దేవాలయం. ఈ భూమి మన కుటుంబం నుంచి పోకూడదు అని బాధపడతాడు. కారా కోపంతో కందస్వామి దగ్గర నుంచి మళ్ళీ దగ్గరికి వెళ్తాడు. కారా బాధపడుతూ, నేను ఇంకొంచెం సేపు మా నాన్న దగ్గర ఉంటే బాధని ఆపుకోలేక ఏడ్చి ఉండేవాడిని. నేను కాకుండా ఎవరైనా మంచి కొడుకు ఆయనకి పుట్టి ఉంటే బాగుండేది అని అంటాడు. అప్పుడు మళ్ళీ, మీరు మీ నాన్న దగ్గర ఉండి చూడండి, మీరు తనతో ఉన్నందుకు తను ఎంత సంతోషంగా ఉన్నాడో మీకు అర్థమవుతుంది అని అంటుంది. దాంతో కారా రియలైజ్ అయ్యి మళ్ళీని తీసుకుని ఇంటికి వెళ్తాడు. కారా తన అమ్మకి మళ్ళీని పరిచయం చేసి, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అమ్మా అని అంటాడు. మళ్ళీ తన కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటుంది. మళ్ళీని తన నాన్నకి కూడా పరిచయం చేసేందుకు కారా ఇంట్లోకి వెళ్తాడు. తీరా చూస్తే కందస్వామి చనిపోయి ఉంటాడు. అది చూసి కారా ఒక్కసారిగా షాక్ అవుతాడు. కొన్ని క్షణాల్లో ఊరి జనాలందరూ కందస్వామిని చివరిసారిగా చూసేందుకు వస్తారు. కట్ చేస్తే కందస్వామిని తమ పొలంలో పూడ్చిపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇక కందస్వామిని మట్టిలో పూడ్చిపెట్టబోతుండగా సడన్ గా అక్కడికి బ్యాంకు వాళ్ళు వస్తారు. తీసుకున్న అప్పు తిరిగి కట్టేంత వరకు ఈ భూమి ఎలా ఉందో అలాగే ఉండాలి. మీ పాటికి మీరు శవాన్ని పూడ్చుతున్నారేంటి అని వాళ్ళు వాగ్వాదానికి దిగుతారు. మా పొలాల మీద భూముల మీద మీ దౌర్జన్యం ఏంటి? మా పొలంలో మేము ఏదైనా చేస్తాం అని ఊరు ప్రజలు కూడా బ్యాంక్ వాళ్ళతో వాగ్వాదానికి దిగుతారు. అదే సమయంలో అక్కడికి పోలీసులు వస్తారు. ఇక చేసేది ఏమీ లేక కందస్వామి మృతదేహాన్ని ఇంటికి తీసుకొస్తారు. అలాగే బ్యాంకు వాళ్ళు కందస్వామి భూమిని జప్తు చేస్తారు. అసలు విషయం ఏంటంటే ట్రాక్టర్ కొంటే దిగుబడి పెరుగుద్ది, మీ ఆదాయం రెట్టింపు అవుతుంది అని పంజాబ్ యూనియన్ బ్యాంక్ వాళ్ళు రైతులకు మాయమాటలు చెప్తారు. అది నిజమని నమ్మి కందస్వామి తన పొలం పత్రాలను తాకట్టు పెట్టి పంజాబ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటాడు. కందస్వామిని నమ్మి ఊరు ప్రజలు కూడా తమ పొలం పత్రాలను తాకట్టు పెట్టి బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు. ఇప్పుడు ఊరి జనాల భూములన్నీ పంజాబ్ బ్యాంక్ చేతిలో ఉంటాయి. జనాలు ఏమైపోయినా సరే వీళ్ళకి అనవసరం. వాళ్ళకి కావాల్సిందల్లా జనాలు ప్రతి నెల బ్యాంక్కి డబ్బులు కట్టడమే. ఒకవేళ డబ్బులు కానీ కట్టలేదంటే జనాల భూముల్ని నిర్దాక్షిణ్యంగా జప్తు చేస్తారు. ప్రస్తుతం కారా గాని 3 లక్షలు బ్యాంక్కి కట్టాడంటే తమ భూమి తిరిగి వచ్చేస్తుంది. అలాగే తన నాన్నని కూడా తమ పూర్వీకుల పక్కనే పూడ్చిపెట్టొచ్చు. సో కారా ఒక పథకం ప్రకారం పంజాబ్ బ్యాంకులోని డబ్బుల్ని దొంగతనం చేసి తిరిగి ఆ డబ్బుల్నే బ్యాంకులో కట్టేసి
భూమిని సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. అలాగే అప్పటి వరకు తన నాన్న మృతదేహాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచాలి అని అనుకుంటాడు. కాకపోతే వాళ్ళు అనాథ శవాన్ని హాస్పిటల్లో ఒక 7 రోజుల పాటు అలాగే ఉంచుతారు. 7 రోజుల తర్వాత వాళ్ళు మృతదేహాన్ని కాల్చేస్తారు. సో కారా వీలైనంత త్వరగా డబ్బుల్ని దొంగతనం చేసి బ్యాంకులో అప్పు తీర్చేసి తన నాన్నని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకురావాలన్నమాట. ఇక ప్లాన్‌లో భాగంగా కారా, కాశీ, మురుగేష్, కందస్వామి మృతదేహాన్ని ఒక చోట రోడ్డుపై ఉంచుతారు. కొంచెం సేపటి తర్వాత హాస్పిటల్ వాళ్ళు కందస్వామిని అనాథ శవం అనుకుని హాస్పిటల్‌లోకి తీసుకెళ్తారు. కట్ చేస్తే పంజవాన్ బ్యాంక్‌లో దొంగతనం చేసేందుకు కాశీ, కారా, మురుగేష్ రాత్రి సమయంలో బ్యాంక్‌కి వెళ్తారు. వాళ్ళు బ్యాంక్ తాళాల్ని పగలగొట్టి లోపలికి ఎంటర్ అవుతారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే డబ్బులన్నీ లాకర్‌లో ఉంటాయి. ఆ లాకర్‌ని ఎలా ఓపెన్ చేయాలో కారాకి అస్సలు తెలియదు. ఏంటి ఇలా జరిగింది అని కారా బాగా డిసప్పాయింట్ అవుతాడు. ఇక చేసేది ఏమీ లేక వాళ్ళు బ్యాంకులో నుంచి బయటికి వస్తారు. నైట్ టైంలో డబ్బులు లాకర్‌లో ఉంటాయి. సో మనం పగటిపూటే దొంగతనం చేయాలి అని కారా అంటాడు. సో కాశీ కారాని ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తాడు. కారా ఆ వ్యక్తి దగ్గర నుంచి 2 తుపాకుల్ని అలాగే 2 నాటు బాంబుల్ని తీసుకుంటాడు. ఇక కారా అండ్ కాశీ సరైన సమయాన్ని చూసి తుపాకులతో బ్యాంకులోకి ఎంటర్ అవుతారు. వాళ్ళిద్దరూ తమ తుపాకులతో బ్యాంకులోని వాళ్ళని బెదిరించి తమకు కావాల్సిన 3 లక్షల రూపాయలని బ్యాగ్లో వేసుకుంటారు. అంతా సవ్యంగా జరిగింది. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటుండగా సడన్గా అక్కడికి ఒక పోలీస్ వస్తాడు. మురుగేష్ ఆ పోలీసుని గమనించి కారాకి అర్థమయ్యే విధంగా విజిల్ వేస్తాడు. కారా వెంటనే బ్యాంక్ ఆఫీసర్ని ఒక రూమ్లో బంధించి తాను ఒక బ్యాంక్ ఎంప్లాయీ లాగా నటిస్తూ కుర్చీలో కూర్చుంటాడు. కాశీ ఏమో బ్యాంకులో డబ్బుల్ని తీసుకోవడానికి వచ్చిన వ్యక్తిలా నటిస్తాడు. పోలీసు బ్యాంకులోకి వచ్చి అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఫామ్ ఫిల్ చేసి కారాకి ఇస్తాడు. ఆ పోలీస్ ఆ ఏరియాకి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి రావడంతో తనకి కారా మీద ఎటువంటి డౌట్ రాదు. కానీ కారా కాశీ మాత్రం లోపల బాగా టెన్షన్ పడిపోతుంటారు. కారాకి ఫామ్ ఇచ్చి పోలీస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇదే సరైన సమయం అని వాళ్ళిద్దరు బ్యాంక్ నుంచి బయటికి వస్తారు. మూవీ స్టార్టింగ్లో ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం చేసినప్పుడు కారా ఏ విధంగా అయితే తాళాన్ని పగలగొడతాడో ఇప్పుడు బ్యాంక్లో దొంగతనం చేసేటప్పుడు కూడా కారా అదే విధంగా బ్యాంక్ తాళాన్ని పగలగొడతాడు. సో పోలీసులకు డౌట్ వచ్చి డిఎస్పీ భరతాన్కి ఫోన్ చేసి విషయం చెప్తాడు. ఒకవేళ ఆ బ్యాంక్ దొంగతనం చేసింది కారానే ఏమో అన్న అనుమానంతో భరతన్ ఆ కేసును టేక్ ఓవర్ చేస్తాడు. ఇంతకు ముందు తనని కొట్టి స్టేషన్ నుంచి పారిపోయినందుకు కారా మీద భరతన్ కోపంతో రగిలిపోతుంటాడు. సో ఎలాగైనా కారాని పట్టుకొని తన పగ తీర్చుకోవాలని భరతన్ డిసైడ్ అవుతాడు. పంజాబ్ యూనియన్ బ్యాంక్కి చాలానే బ్రాంచీలు ఉన్నాయి. వాటన్నిటికీ ముత్తు సెల్వన్ అనే వ్యక్తి రీజనల్ మేనేజర్. ఈ ముత్తు సెల్వన్ అంత మంచివాడేం కాడు. వీడు దొంగలకే దొంగ అని చెప్పొచ్చు. కారా దొంగతనం చేసింది 3 లక్షలే కదా, కానీ ముత్తు సెల్వన్ 5 లక్షల దొంగతనం జరిగిందని రికార్డులో రాసి ఆ మిగతా 2 లక్షలు తనే నొక్కేస్తాడు. వీలైనంత త్వరగా డబ్బుల్ని బ్యాంకులో కట్టేస్తే తమ భూమి తమ చేతికి వచ్చేస్తుంది అండ్ కందస్వామిని మార్చురీ నుంచి తీసుకుని వచ్చి తమ పొలంలో బరీ చేయొచ్చు. సో తను దొంగిలించిన 3 లక్షల్ని బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు కారా అండ్ కాశీ రామనాథపురంలోని పంజాబ్ యూనియన్ బ్యాంక్ యొక్క హెడ్ ఆఫీస్కి వెళ్తారు. దొంగతనం గురించి వివరాలు తెలుసుకునేందుకు భరతన్ కూడా హెడ్ ఆఫీస్కి వస్తాడు. కారా తన దగ్గర ఉన్న 3 లక్షలు డిపాజిట్ చేస్తాడు. కానీ బ్యాంక్ వాళ్ళు కారాతో మీరు ప్రతి నెల 5,000 టైంకి కట్టాలి, కానీ మీరు కొన్ని నెలలుగా సరిగ్గా 5,000 కట్టలేదు, అలాగే మీరు కొన్ని ఛార్జీలు కూడా కట్టాల్సి ఉంది అని అంటూ చాలా రకాల ఛార్జీలు చెప్పి 3 లక్షలను కాస్త 4,47,000కు చేరువ చేస్తారు. ఆల్రెడీ 3 లక్షలు కట్టేశారుగా, మీరు 1,47,000 కూడా కట్టేస్తే మీ పేపర్స్ మీకు ఇస్తాము అని బ్యాంక్ వాళ్ళు అంటారు. ఇదేం దారుణం అని కారా గొడవకి దిగుతాడు. అప్పుడు ముత్తు సెల్వన్తో మాట్లాడుతున్న భరతన్ని కారా గమనించి కాశీని తీసుకుని వెంటనే బ్యాంక్ నుంచి వచ్చేస్తాడు. కట్ చేస్తే ముత్తు సెల్వన్ కారా దగ్గరికి వచ్చి బ్యాంకులో దొంగతనం చేసింది నువ్వే అని నాకు తెలుసు, కానీ నేను నీ గురించి పోలీసుకు చెప్పలేదు, ఎందుకంటే నువ్వు బంగారు గుడ్లు పెట్టే బాతువి. నువ్వు నాతో చేతులు కలుపు, ఎక్కడ ఎప్పుడు దొంగతనం చేయాలో నేను చెప్తా, ఇద్దరం సమానంగా వాటలు పంచుకుందాం, దాంతో నీ లైఫ్ కూడా సెటిల్ అయిపోద్ది అని చెప్పి తన విజిటింగ్ కార్డుని కారాకి ఇస్తాడు. కానీ కారా మాత్రం అందుకు ఒప్పుకోడు. మరుసటి రోజు కారా మరో పథకం వేసి తమకు కావలసిన 1,47,000ని దొంగతనం చేసేందుకు పంజాబ్ బ్యాంక్ యొక్క మరో బ్రాంచ్కి వెళ్తాడు. అదే సమయంలో పంజాబ్ బ్యాంక్ ఒక వేరే బ్రాంచ్లో దొంగతనం జరుగుతుంది. ఈ విషయం కారాకి తెలియడంతో మనం కాకుండా ఇంకెవరు దొంగతనం చేశారు అని దొంగతనం జరిగిన బ్రాంచ్కి వెళ్తారు. అక్కడ చాలా మంది జనాలతో పాటు పోలీసులు అండ్ భరతన్ కూడా ఉంటారు. ముత్తు సెల్వన్ కారాని గమనించి, ఏరా నాకే వెన్నుపోటు పొడవాలనుకుంటున్నావా, నువ్వు కాకపోతే నాకు దొంగతనం చేసేందుకు మనుషులు ఎవరు దొరకరు అనుకున్నావా అని అంటాడు. అంటే ముత్తు సెల్వన్ వేరే దొంగల చేత బ్యాంకులో దొంగతనం చేయించాడని కారాకి అర్థమవుతుంది. కట్ చేస్తే ముత్తు సెల్వన్ రాత్రి సమయంలో రామనాథపురంలోని హెడ్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి టెలిఫోన్ బూత్ నుంచి ఎవరికో ఫోన్ చేస్తాడు. అదంతా ఒక పక్క నుంచి కారా చూస్తూనే ఉంటాడు. ముత్తు సెల్వన్
టెలిఫోన్ బూత్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కారా బూత్లోకి వెళ్ళి రీడయల్ చేస్తాడు. ఆ ఫోన్ లక్ష్మీ లాడ్జ్కి కనెక్ట్ అవుతుంది. అంటే ముత్తు సెల్వన్ కోసం దొంగతనం చేసిన దొంగలు లక్ష్మీ లాడ్జ్లో ఉన్నారని కారాకి అర్థమవుతుంది. సో తను కాశీని ముత్తు సెల్వన్ ఫోన్లో ఫాలో చేయమని చెప్పి తను మురుగేష్ని తీసుకుని లక్ష్మీ లాడ్జ్కి వెళ్తాడు. కట్ చేస్తే కాశీ తనని ఫాలో చేస్తున్నాడు ముత్తు సెల్వన్కి అర్థమై లక్ష్మీ లాడ్జ్లోని దొంగలకు ఫోన్ చేసి కారా గురించి విషయం చెప్తాడు. ఆ దొంగలు కారాని గుర్తుపట్టి తమపై దాడి చేసేందుకు కత్తులు బయటకు తీస్తారు. ఇక వాళ్ళ మధ్య ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్లో ఒక దొంగ మురుగేష్ని కత్తితో పొడిచి బాగా గాయపరుస్తాడు. ఇక ఆ దొంగలు డబ్బు సంచిని తీసుకుని వెంటనే లాడ్జి నుంచి పారిపోతారు. ఇక ఏం చేయాలో అర్థం కాక కారా ముత్తుస్వామికి ఫోన్ చేసి నాకు డబ్బులు కావాలి, నువ్వు ఏం చెప్తే అది చేస్తా అని అంటాడు. అప్పుడు ముత్తు సెల్వన్, నా అంతటా నేను వచ్చి అడిగినప్పుడు నా వైపు పొగరుగా చూసావుగా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక నాకు ఫోన్ చేస్తున్నావా? నిన్ను పోలీసులు పట్టుకునేంత వరకు నీ పేరు మీద నేను దొంగతనాలు చేయిస్తూనే ఉంటా. ఇక నుంచి డబ్బులు నాకు, అనుమానం నీకు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. కారా మళ్ళీ దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడని మళ్ళీకి తెలిసి ఇక మీదట దొంగతనాలు చేయనని నాకు మాట ఇచ్చావు కదా, నువ్వు నా మెడలో తాళి కట్టావు, మళ్ళీ ఎందుకని దొంగతనాలు చేయడం మొదలు పెట్టావు? మనకి ఇవేమీ అవసరం లేదు, పోలీసులు నీ కోసం వెతుకుతున్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని ఏడుస్తుంది. అప్పుడు కారా, వీలైనంత త్వరగా బ్యాంకులో డబ్బులు కట్టకపోతే మన పొలం మనకి దక్కదు, రేపు సాయంత్రం వరకే హాస్పిటల్ వాళ్ళు గడువు ఇచ్చారు, ఆ లోపు డబ్బు తిరిగి ఇవ్వకపోతే మా నాన్న శవాన్ని కాల్చేస్తారు, మా నాన్నని మా పొలంలోనే స్థాపితం చేయబోతున్నామని మా అమ్మ నమ్ముతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎక్కడికి వెళ్ళాలని బాధపడుతుంటాడు. కట్ చేస్తే సాయల్కుడిలోని పంజువాన్ బ్యాంక్కి హెడ్ ఆఫీస్ నుంచి డబ్బులు తీసుకెళ్తుంటారు. సో కారా ఒక ప్లాన్ వేసి డబ్బుల్ని తీసుకెళ్తున్న జీప్కి ఎదురుగా నిలబడి గన్ గురి పెడతాడు. అయినా సరే డ్రైవర్ జీప్ని ఆపకపోవడంతో కారా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ ఇంటి ముందు నుంచి జీప్ మీదకి దూకుతాడు. జీప్లోని వాళ్ళని గన్తో బెదిరించి తమకు కావాల్సిన డబ్బుల్ని తీసుకుంటాడు. ఇక కారా అండ్ కాశీ ఆ డబ్బులు తీసుకుని తమ కారులో ఎక్కుతారు. అలా వాళ్ళు తమ కారులో కొంచెం దూరం వెళ్ళగానే ఇంజన్ హీట్ ఎక్కి కారు ఆగిపోతుంది. పక్కనే ఒక ఇల్లు ఉండడంతో వాటర్ తాగుదామని కారా ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఆ ఇంట్లో ఉంటున్న ముసలాయనకి కందస్వామితో మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. కందస్వామి లాగే ఆ ముసలాయన కూడా బ్యాంకులో లోన్ తీసుకుని ట్రాక్టర్ కొంటాడు. కానీ ఆ ట్రాక్టర్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అండ్ దానికి తోడు ప్రతి నెల 5,000 రూపాయలు బ్యాంక్కి కట్టాల్సి వస్తుంది. ఒక సామాన్య రైతుకి ప్రతి నెల 5,000 బ్యాంక్కి కట్టడం అంటే చాలా కష్టమైన పని. కేవలం కందస్వామి అండ్ ఈ ముసలాయన మాత్రమే కాదు, వీళ్లలాగా ఎంతోమంది రైతులు బ్యాంక్కి వాళ్ళు మోసపు మాటలు నమ్మి తమ పొలం పత్రాలను బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తీసుకుని ట్రాక్టర్ కొంటారు. కానీ ఆ ట్రాక్టర్స్ వల్ల ఎటువంటి ఆదాయం ఉండదు. దానికి తోడు ప్రతి నెల తీసుకున్న డబ్బుల్ని కట్టలేదంటే బ్యాంకు వాళ్ళు పొలాన్ని జప్తు చేసి వేలం వేసేస్తారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఆ ముసలాయన కారాకి చెప్పి చాలా బాధపడతాడు. పాపం కందస్వామి ప్రాణాలతో ఉన్నప్పుడు తను రైతులందరికీ అండగా ఉండి పంజవాన్ బ్యాంక్ తమకి చేసిన మోసానికి న్యాయం కోసం పోరాడుతుండేవాడు. సో కారా ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసుకుని కేవలం తమ ఒక్క లోన్ మాత్రమే కాదు, ఊర్లో రైతులందరి లోన్ తీర్చాలని డిసైడ్ అవుతాడు. సాయల్కుడి బ్రాంచ్కి డబ్బులు తీసుకెళ్తున్న జీప్ మీద దొంగతనం జరిగిందని పోలీసులకు తెలియడంతో భరతన్ వెంటనే అలర్ట్ అవుతాడు. సో పోలీసులందరూ సాయల్కుడికి వెళ్లడంతో ముత్తు సెల్వన్ దొంగలకి ఫోన్ చేస్తాడు. ఈరోజు బ్యాంకులో జీతాలు ఇచ్చే రోజు, పోలీసులందరూ సాయల్కుడికి వెళ్తున్నారు. సో మీరు ముదుక్కులత్తూరులోని బ్రాంచ్కి వెళ్ళి దొంగతనం చేయండి అని ముత్తు సెల్వన్ అంటాడు. ప్రస్తుతం పోలీసులు వెళ్తున్నది రిమోట్ ఏరియా అవడంతో అక్కడ సిగ్నల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఏవైనా వివరాలు అడిగి తెలుసుకునేందుకు భరతన్ ముత్తు సెల్వన్ కూడా తమతో పాటు జీప్లో తీసుకెళ్తుంటాడు. దొంగతనం జరిగిన జీప్ వద్ద భరతన్ పరిశీలిస్తుండగా పార్థిపన్ బ్రాంచ్లో కూడా దొంగతనం జరిగిందని పోలీసులకి ఫోన్ వస్తుంది. మళ్ళీ ఇంకో దొంగతనం అని షాక్ అయిపోయి భరతన్ పోలీసులను తీసుకుని పార్థిపన్కి వెళ్తూ ఉంటాడు. తీరా చూస్తే అభిరామం బ్రాంచ్ అండ్ కముతి బ్రాంచ్లో కూడా దొంగతనాలు జరిగాయని పోలీసులకి ఫోన్ వస్తుంది. ఏంటి ఒకదాని తర్వాత ఒకటి ప్రతి బ్రాంచ్లో దొంగతనాలు జరుగుతున్నాయని భరతన్కి పిచ్చెక్కుతుంది. కముతి తర్వాత ఉండేది ముదుకులత్తూర్ బ్రాంచ్. సో వాడు నెక్స్ట్ ఆ బ్రాంచ్లోనే దొంగతనం చేయొచ్చు, త్వరగా అక్కడికి వెళ్తే వాడిని పట్టుకోవచ్చు అని భరతన్ ప్లాన్ వేస్తాడు. ఇక వాళ్ళంతా ముదుకులత్తూర్ బ్రాంచ్కి వెళ్తారు. సరిగ్గా అదే సమయంలో ఆ బ్రాంచ్లో దొంగతనం చేసేందుకు ముత్తు సెల్వన్ డీల్ మాట్లాడిన దొంగలు వస్తారు. వాళ్ళు పోలీసుల్ని గమనించి ఈ పోలీసులు మనవాళ్లేనా అని ముత్తు సెల్వన్తో అంటారు. ఇక భరతన్కి విషయం అర్థమై దొంగల్ని గన్తో షూట్ చేసేస్తాడు. అది చూసి ముత్తు సెల్వన్ భయంతో బ్యాంకులో నుంచి రోడ్డు మీదకి పరుగులు తీస్తాడు. అప్పుడు సడన్గా ఒక ట్రాక్టర్ వచ్చి తనని ఢీ కొట్టడంతో తనకి చాలా గాయాలవుతాయి. కట్
చేస్తే సీన్ హాస్పిటల్లో ఓపెన్ అవుతుంది. జరిగిన విషయమంతా ముత్తుసెల్వన్ భరతన్‌కి చెప్పి, "మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి. మనం ఒక డీల్ మాట్లాడుకుందాం" అని అంటాడు. అప్పుడు భరతన్ పక్కనే ఉంటూ, "నన్ను ఇంతలా పరిగెత్తిస్తావా? ముందు నుంచి ఏదో తేడా కొడుతూనే ఉందని అర్థమైంది. ఇదంతా నీ ప్లాన్ అన్నమాట. నా లైఫ్‌లో నన్ను పరిగెత్తించింది ఇద్దరు. ఒకడు వాడు, ఇంకొకడు నువ్వు" అని భరతన్ ఆక్సిజన్ సిలిండర్‌ని ఆఫ్ చేస్తాడు. దాంతో ఊపిరి అందక ముత్తుసెల్వన్ చనిపోతాడు. కట్ చేస్తే తను దొంగతనం చేసిన డబ్బుల్ని కారా రైతులకు పంచడంతో వాళ్ళందరూ బ్యాంక్కి వెళ్ళి లోన్ కట్టేసి సంతోషంగా తమ పొలం పత్రాలను తెచ్చుకుంటారు. అలాగే కారా కూడా తన నాన్న మృతదేహాన్ని హాస్పిటల్ నుంచి తీసుకువచ్చి తమ పొలంలోనే బరీ చేస్తాడు. ఇన్ని దొంగతనాలు చేసినందుకు గాను కారాని జైల్లో వేసేందుకు భరతన్ కారా దగ్గరికి వస్తాడు. భరతన్ కారాపై చేయి చేసుకుని తనకి హ్యాండ్ కఫ్స్ వేస్తాడు. ప్రస్తుతం ఊర్లోని జనాలందరూ కారాని దేవుళ్లా చూస్తున్నారు. ఇప్పుడు గనక భరతన్ కారాని అరెస్ట్ చేస్తే కారా హీరో అవుతాడు. తనని అరెస్ట్ చేసి భరతన్ విలన్ అవుతాడు. అసలు ఈ దొంగతనాలన్నిటికీ కారణం రీజనల్ మేనేజర్ ముత్తుసెల్వన్ అని చెప్పి అతన్ని భరతన్ చాలా కష్టపడి పట్టుకున్నాడని రికార్డ్ ఫైల్ చేస్తే, కారాని అరెస్ట్ చేయకుండా ఇంకోసారి నువ్వు దొంగతనం చేసినట్టు నాకు తెలిస్తే నువ్వు ఎక్కడున్నా వచ్చి కొడతా అని అంటాడు. "నేను ఎక్కడికి వెళ్ళను, ఇదే నా ఊరు" అని కారా అనడంతో మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.